ఇల్లు కూల్చివేస్తే ఆడపిల్లలతో బ్రతకడం ఇబ్బందిగా ఉంటుందని సార్ కనికరించండని వృద్ధ దంపతులు ప్రాధేయపడినా మనసు కరగని టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటిని నేలమట్టం చేయడంతో వృద్ధ దంపతుల కుటుంబం రోడ్డున పడింది. నీ ఇంటికి పర్మిషన్ లేదు, ఇక్కడ నేను చెప్పిందే చట్టం, చేసిందే న్యాయమని నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ టౌన్ ప్లానింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించడంతో దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దపల్లి జిల్లా లక్ష్మీపురంకు చెందిన మొగిలి దంపతులు వారసత్వంగా వచ్చిన 4 కుంటల భూమిలో ఇంటిని నిర్మాణం చేసుకున్నట్లు వారు తెలిపారు. భార్య తరఫున బంధువులు ఆ భూమిలో వాటా ఉందంటూ గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నారని, కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ తో తమను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరి లేని సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిని కూల్చివేశారని వారు బోరున విలపించారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు, పాలకులు తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలిపారు. అక్కడ ఎలకలపల్లిలో అక్రమంగా కట్టిన ఇల్లు కూలగొట్టి మా 4 గుంటల భూమి మాకిచ్చి మాకు నష్టపరిహారం కలిగించాలి. సామాను ఉంది, మొత్తం ప్రతి ఒక్క వస్తువు ఉంది. ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయో ప్రతి ఒక్క వస్తువు. నా పేరు నీను లక్ష్మి. నేను నా కొడుకు పుట్టక ముందు 4 గుంటలు తాటికొండ రామయ్య దగ్గర లక్ష్మీపురం వాళ్ళది కొన్ని ఇల్లు కట్టుకుంటే మా తల్లి ఇల్లు కూలింది, అంతరీట్లు కూలినాయి. ముసలిదాన్ని ఎవ్వరు పట్టించుకోలే. మంచి నీళ్ళు కూడా బాటడి ఇయ్యలే. మనవాళ్ళు కోడాన్లు కొట్టిర్రు. ఎల్లగొడితే బిడ్డను కాబట్టి పాపం నేను సిగరెట్ల పనిచేసి ఇల్లు కట్టుకున్నా. ఉన్నది నా ఇంట్లో ఉండే. మా తల్లికి అన్ని బుద్ధులు మాతలు చెప్పి కోడాన్లు మనవాళ్ళు నీ బిడ్డను ఎల్లగొట్టు అనవాళ్ళు లొల్లులు అయినాయి, దౌడాలు అయినాయి 3 ఏళ్ళ నుంచి. ఇక నాకు ఆరోగ్యం బాగలేదు, వరంగల్ వేసిండ్రు, చచ్చిపోయేదాన్ని, బతికిన కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మళ్ళా నా ఇంట్లో నేనుంటే నేను ఆటోలో సామాను పట్టుకొని రోజులు కూడా చూసాను. వచ్చే వరకు ఇల్లు కూడా కొట్టున్నది. ఏందవ్వ గిట్లా చేసిన అంటే దిక్కుంటా. నా భార్య పేరు లక్ష్మి. మేము గత 30 సంవత్సరాల క్రితం అక్కడ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాక మా అత్తమ్మ కూడా అక్కడనే ఉంటుంది. ఆమెకు 3 కొడుకులు, ఒక్కతే బిడ్డ. మా అత్తమ్మ పేరు మీద ఎకరం పొలం ఉన్నది, ఇల్లు జాగున్నది, అన్నీ ఉన్నాక ముసలామని అప్పుడు ఎవరు పట్టించుకోకపోతే బిడ్డ కదా అని మేము ఇల్లు కట్టించి అని ఉంచినాక ఇప్పుడు వాళ్ళ మా కొడుకుల మాటలు పట్టుకొని ఈ భూమి మీది కాదు, ఇల్లు మీది కాదు అని మా ఇల్లును నవీన్ సార్ ద్వారా కూలగొట్టిండు సార్. 10 ఏళ్ళ ఇల్లు కూలగొట్టిండు. ఆమె కొత్తగా పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టించిండు మొన్న నెల క్రితం. మాకు ఇంత అన్యాయం జరిగింది. నవీన్ సార్ దగ్గరికి వచ్చి సార్ మాకు న్యాయం చేయండి అంటే, మీరు ధర్నా చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి. కోర్టు డిసిజన్ కూడా మాకు వచ్చింది సార్. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇది సార్ మా పరిస్థితి. నవీన్ సార్ పేరు చెప్పి ఇక్కడ ఆత్మహత్య అయినా చేసుకుంటే నాకు న్యాయం జరిగేవారు. నా భార్య నేను సార్.